ప్రభునందు ప్రియులారా, మ్యాక్సిమం తెలుగు అందరికి వస్తుంది కనుక అక్కడక్కడ కువి పదాలు యూజ్ చేస్తాను. ఓకేనండి. కువి పుంజరు కదా, భూపిష్కతరి నానస్కతరి కువి తెలుగు తెలుగు బరే పుంజరు కదా. రైట్. ఓకే ప్రియులారా, నంగోహ్యత అంశమైన వచ్చి పునాది లేని బాల్యం, చెడిపోతున్న యవ్వనం. ఈ సిమిలు కూడా ఈ నాట వయసు మరి దేవుని కథాం వెసలి జోలు వెసలి నంగో ఈ అవకాశం మహాపూర్ ఇయ్యతీసు కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకే దేవుని కథ మనసు పెట్టి సహా మారు వచ్చారే మంగో దేవుని మాట మా మనసులో ఉంచుకుంటలే అవకాశం ఉండేనే. కాబట్టి పునాది ఇచ్చరేనా కువితలైనా అంటారు. పునాది ఇచ్చరే, పునాది అనడానికి ఏమంటారండి? పునాది అనేదానికి ఏమంటారు? పునాది లేకుండా ఇల్లు కట్టగలమా? కువితలైనా అంటారు పునాది ఇచ్చరే వేసిమతానికి జోలేరు మరి కువిలెత్తారు చింజాల దొరకలా వయసా మీరు బేసిమట ఇంగ్లీష్ కదా. ఏనా ఆయన రే నమస్కారం వస్తుంది మీరు జోలకనే జోల ఆపుతున్నారు. పునాది పునాది సరే, పునాది వచ్చిందే మరి ఇల్లు దోసలా అన్నాయండి. పునాది ఇల్లు దుస్తిస్కేది ఏనా అనే ఈ వాతే అనుకో, గాలి వాతే అనుకో ఏనా అనే దేనగిరి ఉదుతు పనులు లేతే వాతిస్కే పునాది వచ్చి దుస్తి సరే అండి. ఇది पी वेत्तिस्के पी रीतिस्के गाली वेत्तिस्के एनाची बित्रीट कारीसवा भूमि बित्रीट कारीसवा कांक्रीट सिमेंट इसक इव बर्रे कल्प मारकिनाई कदा. इदेनाडो इने మీరు బేస్మెంట్ ఇచ్చారు కదా, స్ట్రాంగ్ కూడా ఇంగ్లీష్ భాషలో కువితలే. నాకు కువి రాదు, అందుకే అడుగుతున్నాను నీ దగ్గర నుండి రప్పిద్దామని. అర్థమవుతుందండి? వాస్తవాన్ని నేను చిన్నప్పుడు నుండి తెలుగులో బాగా అలవాటు అయిపోయానండి. కాబట్టి ఇల్లు దృష్టికే మరో పునాది చాలా ప్రాముఖ్యం ఇంట్రెస్ట్కి. పెద్ద పెద్ద మేడం దొరికినారు. మీరు వైజాగ్, హైదరాబాదు లేదా మిగిలిన దేశాల్లో మరి వచ్చారే, ఇవి ಹೆಚ್ಚಿಗೆ 10, 20, 160 అంతస్తు దశంలోకే బుర్జి ఖలీఫా మీరు ఏదో చెప్పారు. ఇది దుబాయ్ దేశంలో మొన్న. అంటే ఏ పునాది ಹೆಚ್ಚಿಗೆ లోతు గీసావా? ఏ పునాది మనకు 160 చాలా ఖజ్జాయి కదా. ఇది ఇప్పుడు దాకస్కే మనకే ఈ సంగతి నేను ఏనాగొస్తే బాల్యం విన్నాయి దేవుడికి చేతాయి. ఒక మాట రొకత్తి సినికను బైబిల్లో రొకత్తి సినిక నొక్కుతాను అండి. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం అంటే సినికను చదవదు. పిల్లలారా ఒక్కరు చదవండి, ఒక్క చదవండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. 4వ వచనం విషయం తెలిసి దేవుడు ఏనాది విషయం తెలిసి అక్క చదవండి. 4వ వచనం చదవండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. పునాది అమ్ని పునాది శిక్షణ బోధ అని చెప్పేసి అమ్ని శిక్షణ ఏని శిక్షణ
లోక విద్యలో సుమారుగా 1,000,000 విద్య మనకే. ఏ విద్యానికి బర్రే ఆ విద్యలన్నిటికీ మించిన విద్యలో విద్య మనకి. ఏది విద్య ఇది? యేసు ప్రభు కోసం, యేసు ప్రభు బోధలోకే. తర్వాత శిక్షణ. శిక్షణ శిక్షణ ఏం చేసింది అంటే, ఈ భూమి మీద మనందరికీ కూడా మంగ బరిజంట మంగస్కే దేవుడు మీర్కాయ మాస్క తీసిచ్చింది. కారణమైన తెలుసా? ఎమర్ శిక్షణలో పెంచుతుంది మారో, కానీ మారో ఇచ్చావడటే అండి ఓయిసవా स्कूल ता जेनिक हिमना मारो ఎచ్చోజంత జెనిక్ హాంజరే ఎల్కేజీ టే పీజీ టే తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఈ బర్రే లోక విద్యలో వారు బాగా శిక్షణ ఇవి ఉన్నాయి కదా. బైబిల్ ఏనా అంటే అభ్యసింప హింజరు మీరు అంటే ఈ 60-70 ఈ ఇచా ఐస్ కాలంలో మీ మీర్కాయ మాస్కాయ బజానేస్కే మీరు ఇవ పిశాతుని జ్ఞానం అంటే శరీర సంబంధమైన జ్ఞానం మీరు నేర్పించారు కానీ యేసుక్రీస్తు ఇచ్చిన పరలోకం వాతసి కదా, దేవుపురిట వాతసి కదా, తన ఆబతానిట వాతసి కదా యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారి శిక్షణలో ఈ రోజు మారు పెంచలాడినాయి అదే పొయ్యికెళ్ళి ఆడినాకి. పెంచడం అంటే పొయ్యికెళ్ళే కదా అర్థం. ఒక విషయం చెప్తాను. ఈ మధ్యకాలంలో మొన్న మూడు రోజు క్రితంకి ఒక సంఘటన జరిగితే అమీజన్ పింజర్ మీరు మేడూరు న్యూస్ చదివితే మీరు చదివారండి? ఎవరైనా చదివారా? అప్డేట్లో వాళ్ళు చదువుతారు. ఒక సంఘటన జరిగింది, విన్నారా? ఎవరు చదవలేదండి. ఇలా మొబైల్ ఉంది అందరికి. ఈ మొబైల్ మనకి, ఈ సెల్ ఫోన్ మనకి. అన్నయ్య గారు చదివారు. ఇంకెవరు చదివారండి? చిన్న తమ్ముడు. ఓకే. మీరు చదవాలో తరికి వెంజాలో తరికి కొన్ని సెల్ ఫోన్ ఇంకా మన సిగ్నల్కి వెళ్ళావు కదా లెక్క మీరు పుల్లోతరా ఉంది. ఎవరు సంఘటన జరిగితే అండి ఏనే తెలుసా? తన నొకరీ కట్టడానికే 2 సంవత్సరాల క్రితంటే ఈ ವರ್ಷ క్రితంటేకే పోలు జోలి తన డొక్రాంగాని తన మాంగమనే 2 మాస్కమను మీరేసి మనిషి ఏ నాన్నకి ఎంబాతలో ఎపైర్ పెట్టి కొడితేగండి అంటే తెలుగు భాషలో అక్రమ సంబంధం ఏంటి ఎపైర్ సరే ఇంగ్లీష్లో ఏంటి టూలో ఏమంటానే అక్రమ సంబంధం అంటే రోతలే ఇది హత్తుసింది అనమాట. భర్త డొక్రానికి ఇస్తామా ఓరో డొక్రతోలే సంబంధం పెట్టుకొడితనమాట. రుణేచు తన డొక్ర విస్తరికే అండి ఏనాదిచ్చి మంగో తీని జాణ మీర్కమను సరే తీని జాణ పిల్లలంగా మన్ను కదా దేవుడి అది గర్భఫలంగా మన్ను కదా మారు హ్యాపీగా బ్రతికినో ఎవరితోనో ఏ వ్యక్తితో జోలించట్టి రెజొకడు తీసుకే రెజొకడు లేనాకి తెలుసా అండి. హాయిగా నిద్రపోతున్నా. తెల్లవారుజా 3 గంటల టైం చూసింది ఆవిడ. ఎన్ని గంటనా? 3 గంట. ఏ టైంతో బర్రజాన్స్కి హాయిగా మంచి గాఢ నిద్రతలు ఏంటండి ఎచ్చే కదా. ఏనాగితే తెలుసా? పూలదండ తెచ్చి పూలతో ఆవిడ సన్మానించలేదు. ఏం చేసింది? ఏనాకితే కాళ్ళతోలే ఇదిగో అన్నీ చెప్తున్నారు. మా సిరాలు కూడా నేర్చుకుంటున్నాడు. మా పింకి బాగా నేర్పిస్తున్నట్టుంది. కాళ్ళతోలే టూడేస్తే ఏనాక్టూనే పోలు జోల అని మంగో తీని జాణ కుక్కర పోదామని ఎవరు మరి పోషించి తిందే చదివినది ఒక్క ఈ మాట ఇంజలే 3 గంటల టైంతో పెట్టుకుని తన డొక్కర అని టూనాస్తే ఏనాతోలే ఈ దిక్కుమాల మొబైల్ వల్ల ఈ సెల్ ఫోన్లు ఎవరు లీనమైపోయారు చెప్పండి.
పిల్లలకి ఇచ్చారో పిచ్చోళ్ళు అయిపోతారు చెప్తున్నాను. పునాది లేని పాఠంలో కదా, పునాది లేని ఆ పునాదిలోనే తన తల్లిదండ్రులు ఆవిడ గారికి పెంచుంటే ఎవరితో ఎందుకు ఎప్పని పెట్టుకుంటది? ఎందుకు భర్తను నరుకుతుంది? డొక్కగట్ట అట్టుకి కారణం ఏంటో తెలుసా? దేవుని భయం ఇల్లే, దేవుని కోసం ఆలోచించిలే. ఏ నాన్న నేను సెంటర్ జైలు హత్తుస్తే నాన్న మరి 3 పిల్లల సంగతి ఏంటి? దీనిగాన ఏ దేవుడి గర్భఫలం అంటే సంగతేనే బికార్లు అయిపోవాలా? ఆ చిల్లమ్మ చెప్తున్న కన్నీరు వచ్చిందండి. నిజం అసలే మనసు పూర్తిగా వెసించాలి. బోపిడి ఈ వెసించండి కేజీస్తా న్యూస్ మానసి న్యూస్ మానాకినేసి వాసమా జోలించి ఏనికి పోయేది మీ బా ఏనాకి పోయేది మీ బా ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుందండి, ఆయనకు శిక్ష పడాలండి అని చెప్తుంది చెల్లమ్మ. నా చెల్లమ్మ ఉంది, నా బోపిమనే నా నా భోగం అనేసి ఎవరు నేను పోషించలేనికి ఎవరు చదివించి తిందే కదా. లేదండి, ఈరోజు వారు ఈ జ్ఞానంలో పెంచగలిగించారనండి, చాలా గొప్పగా బ్రతికిందిరండి. మరి వచ్చిందా ఎడితే కోరపోదా ఇందాక సెల్ఫోన్నా మా పాప ఏడిసిన సెల్ఫోన్ ఇవ్వనండి నేను. నిజం లాక్కెళ్ళి పైన పెట్టిస్తాను నేను ఎక్కడో. ఆవిడ గారు కూడా ఇవ్వద్దు అంటాను. చీర పురుగులు తేలేటంటే కొంతమంది ఉంటారు కదా కుర్రోళ్ళు, మా పాపను ఎత్తుకెళ్తారా శుభ్రంగా చూపిస్తారు. మా ఆవిడ గారి నిర్లక్ష్యం. దీనిలో కాదు పెంచవలసింది. దేనిలో పెంచాలి? దీనిలో పెంచు. ఈ వాక్యంలో పెంచారే అండి. యేసుక్రీస్తులే నాకు బ్రతుకోసి నీ మీరేసి నీ మాంగే నాకు బ్రతికే సహోదరికే ప్రాంతం చినికనే హచ్చకే బైబిల్లో మరి చరిత్ర. యవన దశలో వాతి బోపిస్గా మీరు తిహాదు ఇయస్కతరి అక్కయ్యలు యవనం ప్రాయంలో వచ్చిన వాళ్ళు ఒంటరిగా వదలకండి మీ ఆడపిల్లల్ని, స్వేచ్ఛను ఎన్నుకుంటారు. బైబిల్ చూపిస్తుంది చూడండి. ఆదికాండం 34వ అధ్యాయం చిలికి మీ బైబిల్ చిలికదు 1వ వచనం నుండి చూద్దాం. 1-2 వచనములు. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఎందుకు ఈ మనసు వచ్చింది ఆ సహోదరికి? ఆ అక్కగారికి ఎందుకు మనసు వచ్చింది? స్వేచ్ఛ కోరుకుంటుంది. స్వేచ్ఛకి ఏమంటారనే ఆమె ఇష్ట ప్రకారంగా కదా కుయితలు వెళ్ళేందుకు తన ఇష్ట ప్రకారంగా హత్తుషున్నకే నా యవనం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నా నిబంధన చూసి నింగే నాకి తల్లిదండ్రులు గుబ్బల మీద వాయించడం మాట్లాడుతున్నారు. జోలిందండి గోపిస్కా నాన్నస్కా డిగ్రీ చదివారంటే ప్రతి వారి సెల్ ఫోన్ ఉంటుంది. మా చెల్లమ్మ నేను మందలిస్తుంటానండి. మా గోపి మా ఖజాబా మాంగ వైజాగ్ చదివిన బైబిల్ చదివించి గోపి ప్రశ్న రాధనికి హీంచి గోపి ప్రశ్న నేనేసే ప్రశ్నలండి. ఒక్క మాట జోలే మొబైల్ మొత్తం ఆవిడ తిందు అస్సలు తినేయండి. మా గోపి ఇన్ టైంలో అస్సలు తినే కమ్మస్కే మా ఖజాబా మాట గాని, మా ఖజీ మాట గాని, మా బోవ మాట గాని, తమ దాద మాట గాని, నా మాట గాని అస్సలు వింజిలే. ఏ బోపి రక్షణ వాతాయే చర్చిత వానే కూడికలుగా వాళ్ళ మంచిదే, కానీ బైబిల్ చదివిలే. నా ఇష్టం జతాను ఈ మాట ఇంజలే అండి. అప్పటి నుండి నన్ను విసల్పిస్తే మా బొప్పిని ఒక మాట నన్ను గుర్తు తేనేసి అక్రమం చేయవాడిని, వ్యభిచారం చేయవాడిని, దొంగతనం చేసేవాడిని, మాట విననివాడిని విననట్టే ఉండలేము. ప్రకటన గ్రంథంలో ముగించి వేస్తుంది కదా మాపూర్ మన అబ్బా
21వ అధ్యాయంలో ఇంబాస్కే నాన్నకే మాకా ముందు 22వ అధ్యాయం సిరికరి మాట సిరికను వచ్చిన సిరికరి ఈ మాట కరెక్ట్గా మరి యవ్వనంలో మళ్ళీ లోకుదకి కుక్కరస్కే పోదానిస్కే ఇది బాగా యూజ్ అని చదవండి. ఎన్నో మాట అండి? 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చదవండి అక్క. అన్యాయం చేయువాడు ఇకను అన్యాయమే చెయ్యనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. చదవనక్క. నీతిమంతుడు ఇకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో కమింగ్ సూన్. తొక్క తీయడానికి ప్రభు రాబోతున్నాడు. అప్పుడు అండి దొరికిపోతాం అందరు. ఎంబా మా రంగేనాయి, మన వేషధారణేనాయి, మనకు అర్థమైపోవాలి. మా ఉనుపు అయినాయి, బాగా చింజి గుచ్చి మంచి బట్టలు ధరించుకోండి. ఈ మాయల మరో డొయాజున్నాయికి ఖచ్చితంగా యవన ప్రాయంలో మన మారో. అలానే ఇది యవనస్తులకు సంబంధించిందని మీరు అనుకోవచ్చేమో. పునాది ఒకవేళ కదిలిపోయింది అనుకోండి, చాలా డేంజర్ అండి. చూద్దాం, ఇప్పుడు వద్దాం అండి. ఆది కాండం కదా చూడండి, 34వ అధ్యాయం. ఇంకో 10 నిమిషాల్లో ముగించేస్తాను. చెప్పండి, చదవండి అన్న గారు. పేజీ నెంబర్ 28 అండి. ఆది కాండం 34వ అధ్యాయము మొదటి వచనం చదవండి అక్క. లేయా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవలని ఎందుకు వెళ్తున్నావు సహోదరి అని మారు అడిగితే అనుకో, నా ఇష్టము ఇదను. కానీ దేవుడు కొడ్డీలోసండి. 2వ వచనం చదవండి. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడకు శక్యము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. దూర ప్రయాణము అసలు భూపిస్కస్కే నానస్కస్కే మీరు హల్లాదు. ఇది అంత మంచిదయ్యా అండి. ఏమి చేయరు నంగు ఎంబారి నా కియోలి పంచాబులే ఎంబాయి సహోదరి దీనా. అరే బాజర్ సిచ్యువేషన్ మారచ్చే, పరిస్థితి మారచ్చు. రోజు ఏనాకి తీసుకే పాడుకి హస్తేసి కన్యత్వం పోయింది, అవమానం వచ్చింది. బాల్యం నుండి పునాది పడలేదా? వాక్యమనే పునాది, విశ్వాసమనే పునాది, విధేయతనే పునాది, దేవుని యందు భయభక్తులు కలిగే పునాది, తల్లిదండ్రులు అంటే విధేయత కలిగే పునాది పడలేదా ఈ సహోదరికి? పడుంటే ఎందుకంటే స్వేచ్ఛగా ఒక్కరితో వెళ్ళిపోతుంది. ఏనాకు రండి అని తమ హిల్లేకి, తమ ఆబా హిల్లోస్కి, తమ దాదా హిల్లోరికి, తమ దాదా చూసాము ఆయన బర చదువుకుంటే వచ్చారండి. తమ దాదామనరండి, తమ దాదామన్నది. ఇది చిట్ట చివరిగా జన్నాతి సహోదరి లేక లేక రెండి మాంగ గారాల పట్టి అతి గారాభం చేస్తాం కదండి మనం. సరే మరో స్వేచ్ఛకు పిస్తూ అతిదే ఎంఆర్పి అతిదే. గర్భఫలం ఎవరిచ్చి బహుమానం అండి? గర్భఫలం దేవుడే ఇచ్చిన బహుమానం అయితే స్వేచ్ఛగా వదలకండి, వదలకూడదంట ప్రియుల. 12 మందికి ముద్దుల చెల్లి లేక ఒక్క కుమార్తె దీనా గారికి, సరే యాకోబు గారికి లేయ కుమార్తె. చివరికి తన జీవితమే నాశనమైపోయే స్థాయికి వెళ్ళిపోయిందండి. స్వేచ్ఛను కోరిన సహోదరి జీవితం సర్వనాశనం అయిపోయింది. ఆవిడ వల్ల ఒక గ్రామంలో ఉన్న పురుషులందరూ కూడా ఆచరికే నాటతి భరజన తమ
12 మంది సహోదరులుగా మన సిరికారు దీనానికి ఎవరు హజ్జిసమాకే మా బోపిని మీరు పాలకిత్తారు కదా ఏ ఏ ఏ గ్రామములు ఏ ప్రాంతములు మన బరజానాస్కి ఏనాకిత్తారు తెలుసా పాయేస్తారు ఏనాది సహోదరు పాయితే కదా తన దొక్కరానే ఎలా ఏ నాయి బర్రె ఖాళీ హాత్సకే ఒక్క పురుషుడుగా లేడా పురుషుడికే రొయ్యా తిరిగే సిరికేది నమ్మించి సమా బర్రెజాన కారణమైన తెలుసా తప్పుడు నిర్ణయం వల్ల స్వేచ్ఛను వారు ఎప్పుడు కోరుకుంటాయండి చాలా ప్రమాదం చాలా నష్టపోయినాయి మారు నీనుసుకే నానుసుకే బరిజంటాయి ఇదేంటండి యవనస్తుడికి మాత్రమే అనుకుంటున్నారా అందరికీ వాక్యం అందరికీ కొందరికా అందరికీ పాటించకపోతే అందరికీ తగులుతాయి వాక్యం నిజంలే కదా అంటే దేవుని వాక్యం ఈరోజు మనకు చాలా ఉపయోగపడినండి నీ మీరేసి నీ మాంగ భరజానస్కే దేవునిలో భయభక్తులు కలగా బ్రతకపు ఇచ్చి కారణమైన తెలుసా మరి ఏనాతడు పెంచుతుంది తెలుసా పునాది అయినా తెలుసా దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి ఒకసారి 4వ వచనం చదివాను ఇశ్రాయేలు వినుము మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను నీవు సరిగ్గా విషయం చేసి ನೀನು ನಾನು ಬರ್ರಜಾನ ತೆಸ್ಕೆ ಮಂಗೋ ಮಾಸ್ಕ ಮಚ್ಚಿಸ್ಕೆ మీర్క మచ్చిస్కే మంగు ఆజ్ఞాపించనిసి మహాపూర్వమైన ఆజ్ఞ 7వ వచనంలో నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవ నడుచున్నప్పుడు పండుకొనున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను చెంకేది అభ్యసింపకిద్దు పునాదైన ఇచ్చి దేవుని వాక్యం మీ ఆత్మలను రక్షించగలిగే శక్తి కలిగిన వాక్యం దేవుని మాటలకే మారో పెంచి పోషించింది ఇది కదా పునాది వాక్యంతోనే వారు పెంచారండి నీ మీనానికి భక్తివానే విశ్వాసంలో నిలకడగడినేసి పెద్దలిచ్చి గౌరవించినేసి దీన మనుషులుగా జీవించినేసి న్యాయంగా బ్రతికినేసి మహాపూర్వమైన చిత్తం నెరవేర్చలే ఇష్టపడినేసి దేవపూర్వమైన చిత్తం నెరవేర్చలే ఈ లోకంలో ఇష్టపడినేసి కాబట్టి మారో బరజాంటేసుకేనండి దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చలే ఈ లోకంలో వాతతాయి కాబట్టి దేవునిలోకి తెరి నా సహోదరి తెరి సహోదరు బరజాంతరి మీరు ఆలోచించదు దేవుని కథ మాకు చాలా ఉపయోగపడును మా పాఠం దొరేందరు పునాది లేని బాల్యం చెడిపోతున్న యవనం దేవునిలోకి తెరి ఈరోజు యవనుల పరిస్థితి చూడండి యవనుల స్థితి మనం ఆలోచిస్తే మా నాట రోజు మనసండి ఒక సహోదరుడు మా దాద మీరేసి అన్నమాట ఎవరన్నా చర్చికి వెయ్యండి మీరు చర్చిదవాదు యేసుప్రభు కోసం మీరు తెలుసుకుంటుదు రోజు బామర్ది రోజేమో మా దాద మీరేసి అనమాట నాకు మీరేసి అయినేసి నంగుసుకే ఎవరు రోజు అతిశమైనా తెలుసా అండి ఎవరి అరే జట్టులో వెళ్తారు ఎంతమంది జట్టు ఉంటారండి ఇద్దరు యవనస్తులు సహోదరుడికి మా బామర్దికేమో 17-18 ఉంటుంది ఇంకో నా మీరేసి చేస్తాం కదా మా దాద మీరేసి ఏమనికి 16-15 కూడా అయ్యాను ఏజ్ వాళ్ళిద్దరికి లేని వ్యసనం అంటూ లేదండి బీళ్లు తాగుతారు కైనే వేస్తారు
ఈ మధ్యకాలంలో దిక్కుమాల ఒక పంట వచ్చింది కదండి, ఏదది? గంజాయి. జాతీయ పంట, ఏజెన్సీలో నెంబర్ 1 పంట. డబ్బు బాగా వాహిని కాబట్టి బాగా కబ్బికిచ్చారే, మంచి మంచి ఇల్కద్దు ఉన్నాయి, బాగా ఎంజాయ్ కిన్నాయి. ఈ మధ్యకాలం రెచ్చిపోయేశారు కదా. ఆ గంజాయి గుస్సి గుస్సి అయినా తెలుసా మా బామర్ది మిలోడ మయ్య మిస్కాచేవన ఉదయం దాకా లేదలేదక్క. మీ బామర్ది అయినా మాకు సిరిక్కలడా ఇంజేస్తున్నాను మయ్య నన్ను ఇతను వాస్తే భయంకరమైన గంజాయి తాతాడు. ఒక యవనస్తుడు తమ ఆవామ వేహోరి తమ ఏమో అతి గారాభం దీననేసి గారాభం గిత్తారు కదా, మరో చదువుతాయి కదా, ఎలా గారాభం అన్నమాట. లేగట్లేదు, ఆ కుర్రోడు సన్నబడిపోతున్నాడు, బ్లాక్ అయిపోతున్నాడు మొత్తం. ఆ కుర్రోడు ఒక్కడి కోసం చెప్పాను, కానీ మన ఏజెన్సీలో ఉన్నటువంటి యూతులు చూడండి ఎంత దారుణానికి వెళ్ళిపోయారండి. కానీ దేవుడు యవన ప్రాయంలో వాత్సల్య దేవుడు ఖచ్చితంగా అడిగనేసి ఒక్క సందర్భం చూసి ముగించేద్దాం. చూడండి ఒకసారి సమూయేలు గ్రంథం, మీ బైబిల్ తీయండి ఒకసారి. సమూయేలు గ్రంథం చినుకున్న ఈ సందర్భం చినుక ముగించుతున్నాండి. మరి నాకా విలువైన మాట విస్తరించి కాబట్టి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 17వ మాట. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనస్తులు కారణమైది గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పది. మంచిది గొప్పది అనట్లేదు, మంచి దానికోసం గొప్పగా అనట్లేదు, దేనిలో గొప్పగా అయిపోయిందట. ఇవరు ఎమ్మారు మీరుకా వస్తుంది మీరు యాజకుడు మీరుకా. ఏ యాజకుడు దొరేందోరు, యాజకుడు దొరేందోరు అండి ఏలి ప్రధాన యాజకుడు కేసి అంటే ప్రధాన యాజకుడు మీర్కస్కి ఏనే తేరా తెరికే ఇంటికి చదువు ఇంకేది కింద చదివితే మనకు అర్థం అవుతుంది. 27వ వచనం. అంతటా దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లా నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు పరో ఇంటిలో పుట్టగా ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు అక్కడ వస్తున్న స్త్రీలందరినీ చెరిపిస్తారని మాట్లాడారు. 22 సారీ అండి, క్షమించండి, చదవను గారు. 22 ఏలి బహువృద్ధుడాయను ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క దారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయందును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనుల ముందురు మీరు చేసిన చెడ్డ కార్యంలో నాకు వినబడినది, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారు. ఎవరు ఎంబారి మీర్కండి ఒక మాటలో వినేసి పాస్టర్ గారు మీర్క అనమాట హెచ్చరిక కదా. ప్రధాన యాజకుడిచి చాలా గొప్పోడు, యాజకులకు హెడ్. సైనికులందరికి ఎలాగైతే ఒక హెడ్ ఉంటాడో సైన్యాధిపతి అంటారు కదా, దేవునిలోకి దొరికి ఆలోచించదు. అంటే ఒక సేవకుడు మీర్కే పాడో హెచ్చరిచి కారణం అభివాహిని నానస్క భూపిస్క పాడకి మేరకే చిచ్చిత వాహిని లోకుంటే పాడకి మేరకే సినికేది ఇవరికి యవనస్తులకే. మరి ఏలి యొక్క అడుగుజాడ నరహాలు రుచి నడహాలూరి అంటే ఒక మాటలో వినేసి
ఎవరి స్వేచ్ఛ అయిన కుడిసమ ఇష్ట ప్రకారంగా జీవించున్నది. కానీ యవన దశలో వాతి మారో ఆలోచించను. ఒకవేళ యవన దశ దాటిపోయి మనం వృద్ధాప్య దశలో వెళ్ళే మనం కూడా ఆలోచిద్దాం. ఏలి మీరుకే యవనస్తులుగా పాడవచ్చరండి. కాబట్టి దేవుళ్ళొకి మీరు ఆలోచించదు. మరో ఈ భూమి మీద వాత ఇచ్చి దేవుని కోసం మరో ఖచ్చితంగా బ్రతకల వాతాయి. మరి దేవుని సన్నిధిలో ఏనాక వాత ఇచ్చి మాకు గర్భఫలం హేతేసి కదా దేవుడు మీర్క మాస్క దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి పెంచలి గర్భఫలం హేతేసి యవన దశలో వాళ్ళే మరి ఏలి మీరిక పాడవచ్చది. కానీ దేవుడు ఖచ్చితంగా మాకు అడుగనేసండి. బాల్యం అంటే దేవుని వాక్యంలో మారు కానీ పెంచి పోషించే సరే మాత్రం తల్లిదండ్రులను మంగో అడగనేసి దేవుడు పెంచితిందే. పరిస్థితులు అన్ని బాగుడయ్యే అయినా సరే దేవుళ్ళు పెంచుతుందే, భక్తిలో పెంచుతుందే, విశ్వాసంలో పెంచుతుందే, నీతిలో పెంచుతుందే, యథార్థతలో పెంచుతుందే, న్యాయములో పెంచుతుందే, దీన మనసులో పెంచుతుందే. ఇవ మారో పునాదిగా మారో ఇచావడంటే మా మీర్క మాస్క పెంచలేడు సరే మరో హన్నలే సమయలు గారు గొప్పగా బతికేసి కదా ఇలా మరి ఆనందపడినాయి. లేకపోతే వారు నిరంతరం డీహీమన్నాయి. ఖజ్జర్లో మాట వేస్తారు కదా ఏనాజీ మొక్క ఇవ్వంగనదే ఏనా చెప్తారు మొక్క ఇవ్వంగనదే. బాల్యంలోనే నువ్వు వాక్యంలో పెంచకపోతే మొక్క ఇవ్వంగనదే రానాయి వంగునా చెప్తారు కదా. కాబట్టి సమాజం అంత మంచిదా? ఈ సమాజం చిందిస్తారు మొత్తం దేవుని భక్తిలో విశ్వాసంలో మంగో అసలు పెంచలియండి. కానీ నీ మీర్క మాస్క బరజాడు నిలకడ కలిగా అనుభవించి నీ విశ్వాసం కలిగి ప్రార్థనకి ఇచ్చిందే. నీ మీర్క కోసం నీ మాస్క కోసం దేవుని వాక్యం ఉలిసికే మరి అభ్యసింపకి ఇచ్చిందే, నేర్పించిందే. మనం ఇష్ట యవనం దశలో తొలగిపోయారు. మరి తిమోతి గారు ఏనాకు తొలగిపోయారు స్టాండర్డ్ గా బండిస్కే దేవుని వాక్యం తమ బాగా పెంచితే తమ బాయస్కే బాగా పెంచితే విశ్వాసం మనకే తిమోతి కోసం ప్రార్థనకి ఇత్తుకే ఇలా మెస్సి సరే దానియేలు శద్రకు మెస్సెకు అబద్నోగోలు ఎవరికే యవనస్తులకే దేవుడు రోజు ప్రార్థనకి ఇద్దరికే దేవుడు ఏదో భయభక్తులుగా కూడా ఇద్దరికే. ఈ చెడిపోయాచి లోకంలో మన్ని మారో ముందు మారు చెడిపో అన్న స్టాండర్డ్గా వచ్చారమ్మా మీర్కా మాస్కం దేవుల్లో పెంచలాడినాయి. కాబట్టి దేవుళ్ళకి తొరి చివరికి ఒక మాట ఇంకా ముగించనండి. ప్రసంగి గ్రంథం 11:9 11:9 యవనుడా నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నాము. కింద చదివాడు ఓ మంచి మాట చెప్పాడండి. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనక నీ హృదయములో నుండి వ్యాకులం యవనస్తుడా నీ హృదయములో వచ్చే భయంకరమైన కోరికలు ఆలోచనలు ఇవ బర్రస్కి తొలగించుకుంటాము అని చెప్పేసి తొలగించుకునము. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకో. అది గంజయ, అది గుట్కనా, అది వ్యభిచారమా, అది దొంగతనమా, చెడ్డది 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 సరే ఈ బర్రె అండి కాడు గాని గంజాయి గాని ఈ బర్రస్కి కదండి మా దేహాన్ని పాడకియను. ఈ దేహం ఎంబాసియతేసి అండి దేవుడి అయితే దేహంతో ఇంకా దేవుని ఇట్టి కుడిసా దేవుని పూజించుతుందకే. అందుకే యవన ప్రాయం హేతేసి దేవుడు. యవనస్తులారా జాగ్రత్త పడండి. మీ ఇంట్లో యవనస్తులు ఉన్నారా? మీ పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచండి, దేవుని సన్నిధికి పంపించండి, రోజు మోకరింపు ప్రార్థన చేయించండి.
మీరు మొక్కలేయండి, మీరు కూడా మీరు మోకలేసి మీ పిల్లలకు మోకరింప చేయండి. వినకపోతే బెత్తంతో కొట్టండి. సెల్ ఫోన్ ఇవ్వకండి. సెల్ ఫోన్ మీరు ఇచ్చారనుకోండి, మీరు ఇస్తారండి సెల్ ఫోన్ ఎంబారా వేస్తండ్రి సెల్ ఫోన్ సరే అండి. అబ్బో గిలిగిలి గిజిగిజి గిజి అయిపోతుంటారు పిల్లలు, చూసారా? ఏంటండి అదే నా చిన్నప్పుడు ఏంటి మూర్ఛ వచ్చిందండి నాకు, పిట్స్ అంటారు చూసారా? అలాగైపోతుంటారు ఈ సెల్ ఫోన్ ఇవ్వకపోతే. అబ్బో ఏంటది ఆ జబ్బేంటి? నీటిలో చేపలు సడన్ తీసామనుకో ఎలా అవుతుందండి? తెచ్చి పెట్టామనుకో గిలిగిలి గిలిగిలి కొట్టేసుకుంటా, చూసారా? ప్రేమైన దేవుని వల్ల ఈ దీనిలో పెంచండి. మీ పిల్లలు మీ వృద్ధాప్య దశలో కూడా చాలా బాగా చూసుకుంటారు. పెంచుతారా మరి? పెంచుతారా కాదు? పెంచుదామా మరి? ఎంతమంది పెంచుతారు? చేతులు ఎత్తండి. వృద్ధాప్యంలో బాగుండాలంటే మీ పిల్లల్ని దేనిలో పెంచాలి? భక్తిలో పెంచండి, విశ్వాసంలో పెంచండి. మీ కష్టమంతా దేవుని జ్ఞానం విషయంలో మీ పిల్లల్ని పెంచండి. అద్భుతంగా ఉంటుందండి. నాకెందుకో దేవుడు కొడుకులు కోరితే కూతుర్లు ఇచ్చాడండి. అంటే నాకు అర్థమైంది తెలుసా, నా కూతుర్లు కూడా డైనామిక్ గా తయారు చేయాలి. చాలా మంది అడుగుతున్నారు, మీ పిల్లలు మాకు ఇచ్చిన బాబు అంటుంటారు. జయశాలి గారిలో ప్రసంగం చేస్తేనే ఇస్తానంటాను నేను. ఎవరిలాగా? సుందరరావు గారు ప్రసంగం విని బాగానే ఉంటాను. నేను పచ్చి జలసరాయని, నెంబర్ తాగుబోతున్నాను. దేవుడున్నాడు జాగ్రత్త. ఆ వీడియో చూడగానండి నాకు చెమటలు వెన్నులు వణుకు పుట్టిందండి. మోహన్ రెడ్డి గారి ద్వారా అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు, మా ఫ్రెండ్ తీసుకెళ్ళేవాడు. యవ్వన దశలో ఉన్నప్పుడు విన్నాడు వాక్యం, ఆ బీజం పడింది. అందుకే ఇప్పుడు నిలబడి మీ దగ్గర వాక్యం చెప్పగలుగుతున్నాను. స్కూల్, కాలేజ్, ఇంటర్మీడియట్ లో వచ్చా తుంటర అయిపోతారంట, చూసారా? కరెక్ట్ టైంలో వాక్యం వినిపింపజేశాడు. అబ్బా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి కదండి. మీ పిల్లల్ని దేవుళ్ళు పెంచండి, మీకు బాగా చూసుకుంటారు, సమాజాన్ని బాగు చేస్తారు, యేసు క్రీస్తులా చూసుకుంటారండి. రైట్, సమయం అయిపోయింది. నన్ను చాలా ఎక్కువ చెప్పేశాను, అర్ధ గంట ఎక్కువ చెప్పేశాను, క్షమించండి. సమయపాలన నేను ఎక్కువ చెప్పేశానండి.